అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ప్రస్తుతం ఉన్న ఫామ్ ను చూస్తుంటే వారికి 250 పరుగుల లక్ష్యం ఇచ్చినా దాన్ని ఛేదించగలరని యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. అయితే దీనికోసం వారు కనీసం 15 ఓవర్ల వరకు క్రీజులో నిలబడాలని ఆయన సూచించారు. అభిషేక్ 12 నుండి 15 ఓవర్ల వరకు ఆడాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు. అయితే జట్టు చాలా వరకు వీరిద్దరిపైనే ఆధారపడుతుంది అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. పాకిస్తాన్పై జరిగిన మ్యాచ్లో ఈ ఇద్దరు కలిసి 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అందులో అభిషేక్ శర్మ 74 పరుగులు, శుభ్మన్ గిల్ 47 పరుగులు చేశారు. అయితే యువరాజ్ సింగ్ తండ్రి అయిన యువరాజ్ సింగ్ అభిషేక్ శర్మ గురించి ఒక గొప్ప జోస్యం చెప్పారు. అభిషేక్ శర్మ 20 ఓవర్ల వరకు క్రీజులో నిలబడితే అతడు ఖచ్చితంగా 200 పైన పరుగులు సాధించగలడని ఆయన చెప్పారు. అలాగే కపిల్ దేవ్ లాంటి దిగ్గజాలు యువ ఆటగాళ్లను తయారు చేయాలని యువరాజ్ సింగ్ చెప్పారు. కపిల్ దేవ్ నా చిన్ననాటి స్నేహితుడు. అతడు గొప్ప క్రికెటర్. అతడికి క్రికెట్ గురించి చాలా తెలుసు. అతడి లాంటి దిగ్గజాలు కనీసం ఒక్కరిద్దరు ఆటగాళ్లను తయారు చేయాలి అని యువరాజ్ సింగ్ అన్నారు.